ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరిగిన తర్వాత ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. 2029 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఎన్నికల వ్యూహకర్తను మార్చి తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కపిల్ సాహుకు ఏపీ బాధ్యతలు అప్పగించారు. అప్పుడే రంగంలోకి దిగిన కపిల్ సాహు టీం జగన్ పర్యటనను డిజైన్ చేస్తూ నియోజకవర్గాల వారీగా డేటా సేకరించే పనిలో పడింది. జగన్ ఎంచుకున్న ఈ సరికొత్త వ్యూహం రాబోయే ఎన్నికల్లో వర్కౌట్ అవుతుందా? తమిళనాడులో అద్భుతాలు చేసిన కపిల్ సాహు మ్యాజిక్ ఏపీలో ఏ మేరకు సక్సెస్ కాబోతుంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ఇప్పటినుంచే పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తన ఎన్నికల వ్యూహకర్తను మార్చుతూ అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కపిల్ సాహును ఏపీ బాధ్యతల కోసం జగన్ నియమించుకున్నారని వైసీపీ ముఖ్య నేతల ద్వారా స్పష్టమవుతోంది. కపిల్ సాహు నియామకంపై పార్టీ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ అనధికారికంగా ఆయన టీం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో తమ కార్యకలాపాలను ముమ్మరం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయి పరిస్థితులపై నివేదికలను సిద్ధం చేసి నేరుగా వైఎస్ జగన్కు అందిస్తోంది. కపిల్ సాహు బృందం ఎంట్రీతో వైసీపీ క్యాడర్లోనూ నాయకుల్లోనూ మళ్లీ కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తూ ఉండడంతో రాబోయే ఎన్నికల్లో గెలుపు తమదేనన్న ఆత్మవిశ్వాసం ఆ పార్టీ శ్రేణుల్లో బలంగా వ్యక్తమవుతోంది. జగన్ ఏరి కోరి తెచ్చుకున్న కపిల్ సాహు నేపథ్యం జాతీయ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. దేశంలోనే అతిపెద్ద ఎన్నికల వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐపాక్ బృందంలో కపిల్ సాహు సుదీర్ఘకాలం పాటు పనిచేశారు. అక్కడ డేటా విశ్లేషణ, రాజకీయ ఎత్తుగడలు నేర్చుకున్న తర్వాత ఆయన సొంతంగా పొలిటికల్ కన్సల్టింగ్ డొమైన్ అనే సంస్థను స్థాపించారు. ఇటీవల పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సంస్థ సృష్టించిన సంచలనం దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షించింది. ప్రముఖ సినీ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా కపిల్ సాహు వ్యవహరించారు. క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి తక్కువ సీట్లొచ్చినప్పటికీ సోషల్ మీడియా వేదికగా విపరీతమైన డ్రైవ్ చేసి ప్రజల మూడ్ను విజయ్కు అనుకూలంగా మార్చడంలో కపిల్ సాహు బృందం 100% సక్సెస్ అయింది. దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న ద్రవిడ పార్టీలను కాదని తొలిసారి రాజకీయాల్లోకొచ్చిన విజయ్ను ఏకంగా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడంలో కపిల్ సాహు వ్యూహాలు అత్యంత కీలకంగా పనిచేశాయి. ఈ అద్భుతమైన ట్రాక్ రికార్డును నిశితంగా గమనించిన వైఎస్ జగన్ 2029 ఎన్నికల కోసం ఆయనను సంప్రదించి ఏపీకి రప్పించారు. కపిల్ సాహు సూచనలకు అంగీకరించి ఆయనకు పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఏపీ రాజకీయాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన కపిల్ సాహు టీం జగన్ వ్యవహార శైలిని, ప్రజల నాడిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది. ఈ క్రమంలోనే జగన్ తాజా పర్యటనలన్నీ పక్కా వ్యూహాత్మకంగా డిజైన్ చేయబడుతున్నాయి. వైఎస్ జగన్ ఏ జిల్లాకు వెళ్లినా అక్కడికి విపరీతమైన స్థాయిలో జనం తరలిరావడం, రోడ్ షోలలో గంటల తరబడి కాన్వాయ్ నిలిచిపోవడం, పర్యటనలు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం అవ్వడం ఇవన్నీ కూడా కపిల్ సాహు వేసిన పొలిటికల్ స్కెచ్లో భాగమేనని స్పష్టమవుతోంది. ప్రతిపక్షంలో ఉన్న నాయకుడికి ప్రజల్లో ఏమాత్రం ఆదరణ తగ్గలేదని, జనసందోహం స్వచ్ఛందంగా పోటెత్తుతోందని ప్రత్యర్థులకు రాజకీయంగా బలమైన సంకేతాలు పంపడానికే ఈ తరహా పర్యటనలను వ్యూహకర్తలు డిజైన్ చేశారు. ఎక్కడెక్కడ ఏ వర్గాల ప్రజలను కలవాలి, పర్యటన రూట్ మ్యాప్ ఎలా ఉండాలి, కార్యకర్తల్లో ఉత్సాహం ఎలా నింపాలి అన్న ప్రతి అంశాన్ని అత్యంత సూక్ష్మంగా పరిశీలించి కపిల్ సాహు టీం జగన్కు అందిస్తోంది. ప్రస్తుత రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర కేవలం క్షేత్రస్థాయికే పరిమితం కాకుండా డిజిటల్ ప్రపంచంలో మరింత బలంగా విస్తరిస్తోంది. వైఎస్ జగన్కు ఆంధ్రప్రదేశ్లో ప్రధాన స్రవంతి మీడియా పూర్తిగా వ్యతిరేకంగా ఉందన్న వాస్తవం అందరికీ తెలిసిందే. మెయిన్ స్ట్రీమ్ మీడియా అండలేని లోటును భర్తీ చేయాలంటే కేవలం డిజిటల్ ప్రచారంపైన, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపైనే వైసీపీ ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటుంది. సరిగ్గా ఈ రంగంలోనే కపిల్ సాహు టీంకు దేశవ్యాప్తంగా అద్భుతమైన నైపుణ్యం ఉంది.
ప్రశాంత్ కిషోర్ సంస్థలో పనిచేసిన అపారమైన అనుభవంతో నిశితమైన డేటా విశ్లేషణ చేయడం, టార్గెటెడ్ ఆడియన్స్కు ప్రచార ప్రణాళికలు రూపొందించడంలో ఆయన బృందానికి మంచి పేరుంది. ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేసే ప్రత్యర్థుల మీడియా వ్యూహాలను తిప్పికొట్టడానికి డిజిటల్ ప్లాట్ఫామ్ను ఒక పదునైన ఆయుధంలా వాడుకోవాలని జగన్ నిర్ణయించుకున్నారు. అందుకే మీడియా మేనేజ్మెంట్ కంటే డేటా మేనేజ్మెంట్ను బలంగా నమ్ముకున్న కపిల్ సాహును తన ప్రధాన వ్యూహకర్తగా జగన్ ఎంచుకున్నారు. సంప్రదాయ మీడియాతో సంబంధం లేకుండా నేరుగా ప్రతి ఓటరు స్మార్ట్ ఫోన్లోకి పార్టీ అజెండాను చేరవేయడమే ఈ కొత్త టీం ముందున్న అతిపెద్ద టాస్క్. రాజకీయ ప్రత్యర్థులు విసురుతున్న సవాళ్లను ఎదుర్కోవడంలో కపిల్ సాహు బృందం ఎంచుకున్న రూట్ మ్యాప్ పూర్తి భిన్నంగా ఉంది. వైఎస్ జగన్ నేరుగా పదే పదే మీడియా సమావేశాల్లో పాల్గొనకపోయినా సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి వెళ్లేలా పటిష్టమైన వ్యూహాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నారు. ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి వేదికల ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు బలంగా ఎండగడుతున్నారు. ముఖ్యంగా రాజకీయ సంక్షోభ సమయాల్లో నాయకుల మధ్య సమన్వయం తీసుకురావడం, అప్పటికప్పుడు ప్రచార సరళిని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో కపిల్ సాహు బృందం అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. పాతతరం రాజకీయ నాయకులకు భిన్నంగా ఆధునిక సాంకేతికతను వాడుకుంటూ సైలెంట్ ఆపరేషన్తో ముందుకు వెళ్తున్నారు. గెలుపు ఓటములను డిసైడ్ చేసే స్వింగ్ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు సరికొత్త ప్రచార అస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికైతే వైసీపీలో అంతర్గతంగా సానుకూల వాతావరణం కనిపిస్తోంది. కానీ 2029 నాటికి కపిల్ సాహు వ్యూహాలు క్షేత్రస్థాయిలో ఎంత మేరకు సక్సెస్ అవుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇది ఇవాల్టి పొలిటికల్ మామా. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.